హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బెంగళూరు పిల్ల. ఈరోజు అయితే మాత్రం నేను చామగడ్డలతో కోడిగుడ్డు పులుసు అయితే చేస్తున్నానండి. ఇది చాలా అంటే చాలా టేస్టీ అండ్ అల్టిమేట్గా ఉంటుందండి. చేయడం కూడా చాలా ఈజీ అండ్ సింపుల్. ఇంకెందుకండి ఆలస్యం, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోద్దాము. ఇక్కడ నేను ఒక 250 గ్రామ్స్ ఆఫ్ చామగడ్డలను అయితే తీసుకున్నానండి. దీన్ని మంచిగా పై పొట్టంతా తీసేసుకొని సాల్ట్ వేసుకొని ఒక 3 టైమ్స్ అయితే మాత్రం జిగురు పోయేంతవరకు అయితే వాష్ చేసేసుకొని చిన్న ముక్కల కిందకి అయితే మాత్రం కట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయిలోకి అయితే మాత్రం ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దీంట్లోకి అయితే మాత్రం పోపు దినుసులు అయితే వేసేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ మెంతులు కూడా వేసుకోవాలండి. ఇక్కడ మెంతులు అనేది మాత్రం కంపల్సరీ అండి ఈ కర్రీకి అయితే. తర్వాత ఇవి బాగా చిట్లిచ్చిన తర్వాత దీంట్లోకి ఒక 4 ఆనియన్స్ అయితే మాత్రం నేను సన్నగా చాప్ చేసుకునేసాను. ఇక్కడ దీంట్లోకి ఆనియన్ అలాగే ఒక 10 నుంచి 15 వెల్లుల్లిని అయితే పొట్టు తీసి అయితే మాత్రం యాడ్ చేసేసేవాలి. ఇక్కడ మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ అండి ఎర్రగడ్డలని ఆనియన్స్ని అయితే మాత్రము మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు, అలాగే ఇక్కడైతే మాత్రం నేను ఒక 6 టమోటోస్ అయితే తీసుకున్నానండి. ఈ టమోటోలను అయితే మాత్రం మిక్సీకి అయితే పేస్ట్ అయితే పట్టించేసాను. ఇప్పుడు దీంట్లోకి అయితే మాత్రం మనం టమోటో పేస్ట్ని అయితే మాత్రం యాడ్ చేసేసుకోవాలండి. ఇక్కడ టమోటోల్ని మంచిగా ఎర్రగా పండిన టమోటోల్ని మనం మిక్సీ చేసుకున్నాం అనుకోండి, కర్రీ అనేది మనకి కలర్ఫుల్గా అయితే ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి అయితే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడరు, అలాగే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే వేసాను. మీరు మీ స్పైస్కి తగ్గట్టుగా కారం అయితే వేసుకోండి. అలాగే నేనైతే మాత్రం ఇక్కడ ముందుగా చింతపండుని అయితే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ పులుసుని అయితే మాత్రము ఈ టమోటో పేస్ట్లోకి అయితే మాత్రము యాడ్ చేసేసాను. ఇప్పుడు దీంట్లోకి అయితే మన కర్రీకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చామదుంపలు కూడా దీంట్లోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడ్డ మన ఉప్పు అలాగే కారం అంతా చెక్ చేసుకొని దీన్ని అయితే మాత్రం మూత పెట్టేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద దీన్ని అయితే మాత్రం ఒక 15 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఈ 15 మినిట్స్లో కుక్ చేసుకుంటే గడ్డల్లో ఆల్మోస్ట్ ఒక 75% కుక్ అయిపోతుందండి. ఇప్పుడు అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ వేయాలి కదా, అదేనండి మన కోడిగుడ్లని. ఇక్కడ కోడిగుడ్లని అయితే వేసేసి మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. అంతేనండి, యమ్మీ కోడిగుడ్లు చామదుంపల కర్రీ రెడీ అయిపోతుంది. నిజం చెప్తున్నా, టేస్ట్ అయితే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి. పుల్లగా కారంగా చాలా యమ్మీగా ఉంటుందండి ఈ కర్రీ అయితే మాత్రము. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇదైతే చేయడం కూడా చాలా ఈజీనేనండి. ఇక్కడ చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత అయితే ఈ కర్రీ అయితే ఎంత థిక్ గ్రేవీ లాగా అయితే వచ్చేసింది, పులుసులాగా. గడ్డలు కూడా అండి చూడండి ఎంత చక్కగా అయితే ఉడికిపోయిందో. నేను కుక్కర్లో కూడా ఏం పెట్టలేదండి, అలాగే ఇట్లే నార్మల్ పాత్రలో అయితే చేసుకున్నాను. సో ఐ హోప్, నాకు తెలిసి మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మరి ఏం చేయాలి, వీడియోకి అయితే మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం నా ఛానల్లోనే చూస్తున్న వాళ్ళు అయితే మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది.